జాబ్ గోయస్. మనకి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్‌లో అయితే రీసెంట్‌గా వచ్చిన పోస్ట్ నెక్స్ట్ వేవ్ నుంచి మళ్ళీ ఒక ఫ్రెష్ ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారండి. బీడీఏకే అన్నమాట. బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేటివ్ అన్నమాట. సో, ఇది ప్యూర్‌లీ రిమోట్ బేస్డ్ జాబ్ యాస్ వెల్ యాస్ మనకి సాలరీ ప్యాకేజ్ అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయన్నమాట. సో, డీటెయిల్స్ అవన్నీ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీద. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి అన్నా గానీ వీడియోలో కనిపిస్తున్న కింద డిస్క్రిప్షన్‌లో అయితే మేము లింక్ అయితే ఇచ్చేస్తాము. ఆర్ ఎల్స్ మన జాబ్ కోర్స్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, ఒక స్మాల్ ఇంట్రడక్షన్. మనకి వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. jobquiz.com అండి. సో, మనకి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ రిలేటెడ్‌గా, నాన్ ఐటీ రిలేటెడ్‌గా అయితే ఉంటుందన్నమాట. మీకు జాబ్ అప్లై చేయడానికి గానీ, జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత గానీ, ఎలాంటి అమౌంట్ మాత్రం మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఎవ్వరికీ గానీ. అలా పే చేయాల్సిన అడుగుతున్నారు అనంటే మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌గా ఇలాంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ నుంచి అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అండ్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ లైక్ కాంపిటేటివ్ గానీ, నాన్ ఐటీ గానీ, ఐటీ రిలేటెడ్‌గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా గానీ, ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడీకి అయితే మీరు మాకు మెయిల్ చేయొచ్చనమాట. మా టీమ్ మీకు డెఫినెట్‌గా రెస్పాండ్ అయ్యి ఒక ప్రాపర్ వేలో అయితే మిమ్మల్ని గైడ్ చేయడానికి మేము డెఫినెట్‌గా ముందుంటాము. ఓకే. సో, విల్ బి బ్యాక్ టు ద నెక్స్ట్ వేవ్ కెరీర్స్ అన్నమాట. బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేటివ్ ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. ఇది మనకి తెలుగు, తమిళ్ అండ్ హిందీ 3 లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉందన్నమాట. ప్రీ సేల్స్ కిందకి వస్తుందన్నమాట. సో, మీలో చాలా మందికి నెక్స్ట్ వేవ్ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పటికి చాలా వీడియోస్‌లో అయితే నేను చెప్పాను. సో, ఇదొక ఎడ్యుటెక్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో, ఎవరైతే ఏవైతే ఇండస్ట్రీ బేస్డ్ స్కిల్స్ ఉంటాయో అలా లాగ్ అవుతున్న స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మంచిగా నేర్చుకొని బయట వాళ్ళకి జాబ్ ప్లేస్‌మెంట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సీసీపీపీ 4.0 అలాంటి ప్రోగ్రామ్స్ రిలేటెడ్‌గా అయితే వీళ్ళు లాంచ్ చేసి ఇప్పటికి చాలా మంది స్టూడెంట్స్‌ని ఎంపవర్ అయితే చేస్తున్నారన్నమాట. సో, అలా మనకేంటంటే ఈ ప్రాసెస్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతోని మీరు కమ్యూనికేట్ చేయడం గానీ, వాళ్ళని ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్లడం అయితే మీరు లీడ్ జనరేషన్స్ గానీ, కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళతోని ఒక మంచి అప్రోచ్ మెయింటైన్ చేస్తూ మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి చూసుకున్నా గానీ కమ్యూనికేషన్ ఇక్కడ మెయిన్ స్కిల్ అన్నమాట. సో, మీకు కమ్యూనికేషన్ చక్కగా ఎక్స్‌ప్లనేషన్ చేయగలుగుతారు. ఆర్ ఎల్స్ మీకు ఇప్పటివరకు ఏమన్నా టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ చక్కగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాను అని చెప్పని అనుకున్నా గానీ మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. సో, మనకి ప్యూర్‌లీ మైండ్‌సెట్ ఎలా ఉండాలి అనంటే ఒక స్టూడెంట్ కెరియర్‌ని మీరు ఒక ప్రాపర్ వేలో గైడ్ చేసి తీసుకెళ్తున్నారన్నమాట. సో, దిస్ ఈస్ ద హోల్ ప్రాసెస్. సో, ఇక్కడ మనకేంటంటే మీరు ఔట్‌బౌండ్ కాల్స్, ఇన్‌బౌండ్ కాల్స్ అయితే చేయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళని ఫాలో అప్ చేయడం గానీ, దీనికి రిలేటెడ్‌గా అడగడం, వాళ్ళ పేరెంట్స్‌తోని గైడెన్స్ రిలేటెడ్‌గా మాట్లాడడం, వాళ్ళకి ఒక మంచి ఆహ్, పాత్‌ని అయితే మనం డిజైన్ చేయడం దీనికి రిలేటెడ్‌గా ఉంటుందన్నమాట. సో, అలాగే మనకి డెడ్‌లైన్స్ కూడా ఉంటాయి. వీక్లీ అండ్ మంత్లీ. సో, టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని రీచ్ అవుతూ మీకు అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట. ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటి అని. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకుంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు గూడా డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్‌గా చదవండి. చదివిన తర్వాత మనకైతే సీటీసీ అప్ టు ఏంటంటే 5 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సీటీసీ. 3 ఎల్‌పీఏ ఈస్ అ ఫిక్స్డ్ వన్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి 2, 3 క్యాండిడేట్స్ ఒక వీక్‌లో జాయిన్ అయ్యారనుకోండి. సో, ఆ జాయిన్ అయిన దాన్ని బట్టి మీకు మంత్లీ ఎంత అవుతున్నారు? 5 మెంబర్స్ అవుతున్నారా? 3 మెంబర్స్ అవుతున్నారా? దాని మీద బేస్ చేసుకొని మీకు ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. సో, మీరు నేటివ్ స్పీకర్ తెలుగు, తమిళ్, హిందీ అందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. 6 డేస్ ఏ వీక్ వర్కింగ్ ఉంటుందన్నమాట. సండేస్ ఆర్ ఫిక్స్డ్ ఆఫ్. సో, మనకి డీటెయిల్స్ అవన్నీ చూసిన తర్వాత ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక మన ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ యూ కెన్ అప్లై థాట్ ఇన్ యువర్ రెజ్యూమ్. సో, చాలా ఫార్మల్ డీటెయిల్సే పెట్టేశారు. సో, మీరు ఎడ్యుకేషన్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, మినిమమ్ గ్రాడ్యుయేషన్ దీనికి చూసుకున్నా గానీ మనకి డిగ్రీ అయితే బేసిక్‌గా ఉండాలండి. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవాలన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ అప్లై. సో, వన్ ఆఫ్ ద గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ టు బూస్ట్ యువర్ కెరీర్ అండ్ టు స్టార్ట్ యువర్ కెరీర్. సో, డెఫినెట్‌గా మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో కంప్లీట్‌లీ వర్చువల్‌గానే ఉండబోతుందన్నమాట. ఒక షార్ట్ వీడియో అయితే అడుగుతారు వాళ్ళు. మీ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి. సో, డెఫినెట్‌గా ఎక్కడ కూడా పానిక్ అవ్వకుండా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 వీక్ టు 10 డేస్‌లో అయితే మీకు రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. సో, డెఫినెట్‌గా అప్లై అయితే చేయండి. గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అందరికి.
అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూ ఉంటాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థ్యాంక్ యూ సో మచ్.